వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 2026లో మన ముందుకు రాబోతున్నటువంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్‌లో ఒకటి యష్ నటిస్తున్నటువంటి 'టాక్సిక్'. సో, ఆ సినిమాని గీతూ మోహన్ దాస్ అనేటువంటి ఒక లేడీ డైరెక్టర్. తను నటి కూడా. మొదట చాలా సినిమాల్లో నటించింది. మొదట బాలనటిగా తన కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించింది మలయాళ చిత్ర పరిశ్రమలో. ఇప్పుడు 2 సినిమాల్ని డైరెక్ట్ చేసిన తర్వాత, ఒకటి 'లయర్స్ డైస్' అనేటువంటి సినిమాతోటి హిందీలో తీసింది. నవాజుద్దీన్ సిద్దికీ ఆ సినిమాలో మెయిన్ రోల్ చేశాడు. సో, ఆ సినిమా ఫస్టు ఆ సినిమా చేసిన తర్వాత మలయాళంలో నివిన్ పాలి, అక్కడి రైజింగ్ స్టార్, తనతోటి ఒక 'మూథాన్' అని చెప్పేసి ఆ సినిమా చేసింది. ఇప్పుడు తన మూడో సినిమాని ఏకంగా సూపర్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ యష్‌ని డైరెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని సంపాదించింది. మొత్తానికి ఆ సినిమా దాదాపు 2 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. ఈ మధ్య కాలంలో ఆ సినిమా నుంచి గీతూ మోహన్ దాస్‌ని తప్పించారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. తర్వాత మేకర్స్ దాన్ని ఖండించారు. ఈ సినిమా నుంచి గీతూ మోహన్ దాస్ తప్పుకోలేదు. ఆమె ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో, మొత్తానికి 'టాక్సిక్' అనేటువంటి సినిమా. సో, దాని తెలుగు అర్థం విషపూరితమైన. సో, మరి అలాంటి ఒక టైటిల్‌ని పెట్టి ఈ సినిమాని ఆమె రూపొందిస్తున్నారు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, స్క్రిప్ట్‌లో యష్ కూడా పాలు పంచుకున్నాడు. సో, బహుశా అక్కడ దీనివల్ల యష్ కూడా ఇంటర్ఫియర్ అవ్వటం వల్లే స్క్రిప్ట్‌లో ఈ రకమైనటువంటి ఆ సినిమా గురించి ఒక ప్రచారం జరిగిందని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే గీతుని తప్పించేశారు. నచ్చలేదు గీతు స్క్రిప్టు. ఆమె తీస్తున్నటువంటి విధానం నచ్చలేదు యష్‌కి అని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత కాలంలో అవన్నీ కూడా సమసిపోయి అలాంటిదేమీ లేదని తెలిసింది. ఇప్పుడు ఈ సినిమా సంబంధించి లేటెస్ట్‌గా రిలీజ్ అయినటువంటి ఒక స్టిల్, ఒక పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. నెటిజన్స్ ఆ పోస్టర్‌ని విరివిగా షేర్ చేసుకుంటున్నారు, వైరల్ చేస్తున్నారు. ఏమిటా స్టిల్ ఒక్కసారి మనం చూద్దాం. ఇదే ఆ స్టిల్. చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది నయనతార. సో, నయనతార అవతారం ఎంత అల్ట్రా మోడర్న్ లుక్‌లో ఆమె కనిపిస్తుందో మనం చూడొచ్చు. కానీ ఇది నిజానికి ఆమె కనిపిస్తుంది అల్ట్రా మోడర్న్ లుక్ అయినా, ఇది 1980స్‌లో జరిగినటువంటి కథగా మనకి సినిమాలో చూపించబోతూ ఉన్నారు. అది గూడా గోవాలో జరిగినటువంటి డ్రగ్ కార్టెల్, డ్రగ్ మాఫియా. సో, దాని చుట్టూ జరిగేటువంటి కథ. ఈ సినిమాలో నయనతార ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. యష్ హీరో అని తెలుసు. మరి నయనతార ఆయన పక్కన హీరోయినా? కాదు. ఈమె యష్‌కి సోదరిగా కనిపించబోతున్నారు ఈ సినిమాలో అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈమె క్యారెక్టర్ పేరు గంగా అని చెప్పేసి తెలియజేశారు. సో, చూడొచ్చు మనం ఆమె చేతిలో ఒక గన్ కనిపిస్తోంది. ఇక ఎంత ఎలిగెంట్ లుక్‌లో, ఎంత పవర్‌ఫుల్ లుక్‌లో ఆమె కనిపిస్తుందో మనం చూడొచ్చు. ఆమె డ్రెస్ కూడా ఎంత వెరైటీగా ఉందో మనం చూడొచ్చు. సో, అంటే దీన్ని బట్టి ఆమె ఈ పోస్టర్‌ని బట్టే, ఆమె లుక్‌ని బట్టే ఇందులో ఆమెది ఎలాంటి క్యారెక్టర్‌గా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో, దీన్ని మనకి ప్రెజెంట్ చేసింది స్వయానా యష్. ఇంట్రొడ్యూసింగ్ నయనతార యాస్ గంగా ఇన్ ఎ టాక్సిక్ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. ఇది అసలైన టైటిల్. ఏ టాక్సిక్ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. అంటే ఎదుగుతున్న వాళ్ళకి ఒక ఫెయిరీ టేల్, ఒక జానపద కథల అని చెప్పేసి చెప్తున్నారు ఈ టాక్సిక్ అనేది. ఆ తరహా ఒక జానపద కథలాగా ఉండేటువంటి డ్రగ్ కార్టెల్ స్టోరీ. సో, ఇందులో చాలా కాస్టింగ్ ఉంది. ఇక్కడ అద్వానీ, కియారా కనపడుతుంది. అంటే కియారా అద్వానీ ఉన్నారు. అలాగే హుమా ఖురేషి ఉన్నారు. సో, వాళ్ళు ఇద్దరు కూడా బాలీవుడ్ తారలే. గీతూ మోహన్ దాస్ మనకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి డైరెక్టరు. ఇక వీళ్ళందరూ కూడా రవి బస్రూర్, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. తను 'కేజీఎఫ్' కూడా తను ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడు ఏంటని మనకు తెలుసు. సో, వరుసగా అంటే ప్రశాంత్ నీల్ తోటి ట్రావెల్ అవుతున్నటువంటి అతను ఇప్పుడు యష్‌తో కూడా ట్రావెల్ అవుతూ ఈ సినిమా కూడా తనే మ్యూజిక్ ఇస్తూ ఉన్నాడు. సో, ఇలాంటి పవర్‌ఫుల్ రోల్‌లో ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నారు నయనతార. సో, మళ్ళీ ఈమె దగ్గరికి వస్తాం. ఇంతకుముందు నేను చెప్పినటువంటి కియారా అద్వానీ, హుమా ఖురేషిల లుక్‌లు కూడా ఒక్కసారి చూద్దాం. సో, ఇది కియారా అద్వానీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తను చేసినటువంటి పోస్టు. నాదియా
ఆమె క్యారెక్టర్ పేరు. సో, ఈ సినిమాలో నాదియా. ఎవరు ఈ నాదియా అంటే యష్ లవ్ ఇంట్రెస్ట్. అంటే యష్‌కి ప్రేయసిగా ఈ సినిమాలో అంటే హీరోయిన్ రోల్‌లో కియారా అద్వానీ కనిపించబోతూ ఉన్నారు. సో, చూడండి ఇక్కడ ఎంత ఎలిగెంట్ లుక్‌లో ఆమె కనిపిస్తున్నారో. ఆ బ్యాక్ గూడా అంతా లైటింగ్ తోటి అంటే ఒక లైట్నింగ్ లాగా ఒక మెరుపు తీగలాగా ఈ సినిమాలో ఆమె కనిపించబోతున్నారని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో, ఇది నాదియా హీరోయిన్ లుక్ అయితే మరి ఇంకొకరు గూడా ఉన్నారు 'హుమా ఖురేషి'. ఆమె ఏం జేశారు? ఎలాంటి క్యారెక్టర్ జేశారో అది గూడా చూద్దాం. సో, దీన్ని గూడా యష్ ప్రెజెంట్ చేసింది. ఇంట్రొడ్యూసింగ్ హుమా ఖురేషి యాజ్ ఎలిజబెత్ ఇన్ ఎ టాక్సిక్ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. సో, ఇందులో మరి ఆ ఎలిజబెత్ ఎలా ఉందో చూడొచ్చు. హుమా ఖురేషి. ఈ ఎలిజబెత్ ఈ సినిమాలో నెగెటివ్ ఫోర్స్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక లేడీ విలన్ అని చెప్పేసి ఇప్పుడు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. గీతూ మోహన్ దాస్ కానివ్వండి, అలాగే మేకర్స్ కానివ్వండి, ఈమెది పాజిటివ్ క్యారెక్టరా, నెగెటివ్ క్యారెక్టరా అనేది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు, ధృవీకరించలేదు. బట్ మనకు అందుతున్నటువంటి సమాచారం ఇప్పటికే ప్రచారంలోకి ఉన్న దాని ప్రకారం ఈమె ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా కనిపించబోతోంది అని గూడా చెప్తూ ఉన్నారు. సో, ఇలాంటి ముగ్గురు వుమెన్ ఫోర్సెస్ ఈ సినిమాలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి గంగ దగ్గరికి వెళదాం. ఒకవైపు తెలుగులో చిరంజీవి సరసన మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో కనిపించబోతున్నటువంటి ఆమె అందులో ఎలాంటి క్యారెక్టర్ చేసింది? ఆయన భార్య, చిరంజీవి గారి భార్య. కానీ ఏదో కారణం వల్ల, పొరపాచాల వల్ల ఇద్దరు గూడా విడిపోయారు. సో, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆ సినిమా కథ. అందులో శశిరేఖ అనేటువంటి క్యారెక్టర్‌ని ఆమె పోషించారు. ఆమె మీద ఒక పాట గూడా వచ్చేసింది ఆల్రెడీ సెకండ్ సింగిల్‌గా ఆ సినిమా నుంచి. సో, అది గూడా ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే దానికి ముందు వచ్చినటువంటి ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల' అనేటువంటి ఆ పాట గూడా, అది గూడా నయనతార బేస్ చేసుకొని చిరంజీవి గారు పాడేటువంటి పాట అది. సో, అది అయితే మరింత ఇంకా ఎక్కువ ప్రాచుర్యంలోకి వెళ్ళింది. ఒకవైపు అలాంటి క్యారెక్టర్ చేస్తున్నటువంటి ఆమె ఈ సినిమాలో దానికి పూర్తి రివర్స్‌లో అసలు ఏమాత్రం పొంతన లేని విధంగా ఒక డ్రగ్ కార్టెల్‌లో భాగమైనటువంటి, ఒక డ్రగ్ మాఫియాలో భాగమైనటువంటి ఒక లీడర్‌గా ఆమె కనిపించబోతున్నారు 'గంగ' అనేటువంటి క్యారెక్టర్‌లో. ఆమె వర్సటాలిటీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. 'శ్రీరామరాజ్యం' లాంటి సినిమాలో సీతగా ఎంతగా ఇమిడిపోయారో, తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తారగా ఎలా మారిపోయారో తెలుసు. ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తారు. ఇంకోవైపు అభినయానికి ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్రలు చేస్తారు. పవర్‌ఫుల్ రోల్స్ చేస్తారు. అలాగే సరదా పాత్రలు చేస్తారు. సో, అలా ఒకేసారి ఆమె సంక్రాంతికేమో ఒక సరదా పాత్రలో మన ముందుకు రాబోతూ ఉన్నారు శశిరేఖగా. మార్చిలో ఉగాదికి గంగగా ఇలా ఒక పవర్‌ఫుల్ డ్రగ్ కార్టెల్ లీడర్‌గా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఇది చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయం. మరి ఈ సినిమాలో నయనతార క్యారెక్టర్‌ని గీతూ మోహన్ దాస్ ఎలా రూపొందించారు? నయనతార ఆ పాత్రలో ఎలా నటించారు? మనల్ని ఎలా ఆకట్టుకోబోతున్నారో లెట్ అస్ వెయిట్ అండ్ సీ.